హాయ్ అండి. నమస్తే దోస్తులు. అందరూ బాగున్నారా? ఈరోజైతే ముందుగా వీడియోలోకి మా ఆయనైతే తీసుకొచ్చేసానండి. ఎందుకు వీడియోలో ముందుగా మా ఆయన్ని చూపిస్తున్నా అంటే, ఈరోజు మన ఛానల్‌లో వచ్చేసి తెలంగాణ స్పెషల్ వచ్చేసి తలకాయ కర్రీ రెసిపీ అనేది నేను చూపిస్తున్నానండి. అయితే అది మా ఆయనకైతే చాలా ఫేవరెట్ అండి. ఇక్కడ దాదాపు తెలంగాణ వాళ్ళందరికీ తెలంగాణ ప్రజలందరికీ కూడా చాలా మందికి తలకాయ స్పెషల్ ఉంటుంది. అయితే అందులోను మా ఆయన ఫేవరెట్ ఫుడ్ అయితే తలకాయ కర్రీ అండి. అయితే తనకి ఇష్టమైన తలకాయ కర్రీ చేసి పెట్టావా అని అడిగారు. సో మన ఛానల్‌లో అయితే ఈరోజు ఆ రెసిపీ పెట్టాను. ముందుగా ఆయనని ఎందుకు చూపిస్తున్నానంటే, తన ఎక్స్ప్రెషన్స్, తను తలకాయ కర్రీని తినే విధానాన్ని, ఆయన ఆస్వాదించే విధానాన్ని మీకు ఒకసారి చూపిద్దామని వీడియో క్లిప్ అయితే తనతో స్టార్ట్ చేశానండి. అయితే చూడండి ఎంత బాగుంది అంటున్నారో. అయితే వాళ్ళు అలా అంటూ ఉంటే మన సంతోషం అంతా ఇంత ఉండదండి. ఎందుకంటే వాళ్ళు మనకు ఇష్టమైన వాళ్ళకి మన దగ్గర మనం వండిన వంటకి వచ్చే కమెంట్స్ వాళ్ళ రూపంలో వాళ్ళు చెప్పే హ్యాపీనెస్లో ఉంటుంది చూడండి. ఇక మనకు తినకుండా తిన్నంత హ్యాపీనెస్ అయితే ఇస్తుందండి వాళ్ళ కమెంట్స్ వచ్చేసి. అయితే ముందుగా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. తలకాయ కర్రీకి కావాల్సింది, మనం ముందుగా తలకాయని బాగా కడుక్కోవాలి. ఒకటికి 2 సార్లు బాగా కడుక్కోవాలి. ఎందుకంటే ముందుకు తలకాయని మనకు కమరిచ్చి ఇస్తారు కాబట్టి బాగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత మనకు దీని మిశ్రమాన్ని కలుపుకునే విధానాన్ని, ఇంగ్రీడియంట్స్ని అన్నీ నేను ఒకసారి చెప్తాను. 1 బై 1 అనేది మీరు నోట్ చేసుకోండి. కారం, ఉప్పు, పసుపు, వేయించిన ధనియాల పొడి, పచ్చి ధనియాల పొడి, గరం మసాలా. అయితే ఇక్కడ మనకు కలుపుకునేటప్పుడు ధనియాల పొడి వేయించింది, పచ్చిది వేసేటప్పుడు ఇక్కడ ఒక స్పెషల్ మసాలా అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి. అయితే నేను వీడియోలో మీకు మసాలా అనేది ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. సో నేను ఇక్కడ మీకు దానికి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చెప్తానండి. ఇప్పుడు నేను ఇక్కడ వేస్తున్నది వచ్చేసి గరం మసాలా అండ్ స్పెషల్ మసాలా అని చెప్పాను కదా, అది. అయితే ఆ స్పెషల్ మసాలాకి కావాల్సిన పదార్థాలు వచ్చేసి స్టార్ పువ్వు అండి, అదే అనాస పువ్వు, లవంగాలు, ఇలాచీలు, అలాగే జాజికాయ అండి. ఇక్కడ మన తలకాయ కర్రీకి వన్ ఆఫ్ ది స్పెషల్ స్పైసెస్ అంటే జాజికాయ అండి. జాజికాయని తప్పకుండా వాడితేనే తలకాయ కర్రీ అరోమా అనేది ఒక లెవెల్లో ఉండిపోతుందండి. అయితే జాజికాయని ఎందుకు వాడుతాము మనం ఎక్కువగా నాన్ వెజ్ కర్రీసెస్లో అంటే, ముదిరిన మటన్లో కానీ ఎక్కువగా మనకు ఇక నాటుకోడి, జుట్టుకోడి ఇలాంటివి ఉంటాయి కదా, అవి ఉడకవు అన్నప్పుడు జాజికాయని యూస్ చేస్తారు. అయితే తలకాయ కర్రీలో కూడా అందుకే యూస్ చేస్తారు. అలాగే దాని ఫ్లేవర్ని పట్టడం కోసమే తలకాయ కర్రీలో మనం జాజికాయ యూజ్ చేస్తాం. అదే ఆ ఫ్లేవర్ అంటే మనకు అరోమా అనేది తలకాయ కర్రీలో జాజికాయతోనే వస్తుందండి. తప్పకుండా ఈసారి మీరు తలకాయ కర్రీ చేసేటప్పుడు ఖచ్చితంగా జాజికాయ వేసి ఎలా ఉందో నాకు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీరు ఈ విధంగానే చేస్తారా, వేరేలాగా చేస్తారా కూడా చెప్పండి నాతో. అయితే మనం ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా కారం, ఉప్పు, పసుపు, వేయించిన ధనియాల పొడి, పచ్చి ధనియాల పొడి, గరం మసాలా, ఆల్సో నేను చెప్పిన స్పెషల్ మసాలా అనేది అయితే ముందుగా కలుపుకోవాలి. అయితే తలకాయ కర్రీని కలుపుకునేటప్పుడు చాలా నిదానంగా కలపండి. అయితే ఏముంది అందులో కలుపుకోవడం కూడా పెద్ద విశేషమా అని అనుకోవచ్చు. కాకపోతే మనం చికెన్, మటన్ కలిపినంత సులువుగా మనము తలకాయ కర్రీని కలపలేము. ఎందుకంటే వీటికి ఉన్న బోన్స్ మనకి కుచ్చుకుపోతాయి, ఒక్కోసారి రక్తం కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, అంత హార్ష్గా ఉంటాయి. సో మనం అన్ని కలగలగాలంటే మనము 1-2 సార్లు గట్టిగా కలుపుకోవాలి. కలుపుకునేటప్పుడు మనకు ఖచ్చితంగా కుచ్చుకుపోతాయి. అందుకోసం మనం ఆయిల్ అయితే యూస్ చేయాలి. ఆయిల్ యూస్ చేయాలి అలా అని చెప్పి ఎక్కువ ఆయిల్ యూస్ చేయకండి. ఎక్కువ యూస్ చేస్తే ముక్క అనేది సప్పబడిపోతుంది. ఎక్కువసేపు మ్యారినేట్ చేసినప్పుడే ఆయిల్ ఎక్కువగా యూస్ చేస్తే ముక్క సప్పబడిపోతుంది. అందుకోసమని మనం ముక్క సప్పబడకుండా ఉండడానికి కొంచెం అలా ఆయిల్ వేయండి. అలా ఆయిల్ వేయడం వల్ల మనము కలగలిసేలాగా, మనం వేసిన ప్రతి స్పైస్ ప్రతి ముక్కకు పట్టుకునేలాగా ఉంటుంది. అందుకోసమే ఆయిల్ అనేది ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. అయితే నాకు వీడియోలో ఇంకో చూస్తున్నాను, మీరు మళ్ళీ కారప్పొడి వేసాను, ఎందుకంటే నాకు ఇంకా కొంచెం పడుతుంది అనిపించింది. అందుకని నేను మళ్ళీ కారప్పొడి వేసుకొని కారం కూడా మళ్ళీ కలగలిసేలాగా మళ్ళీ ఆయిల్ ఒకసారి యాడ్ చేసుకొని ఇలా బాగా కలుపుకుంటున్నాను. ఎందుకు అంటే మనం ప్రతి ఒక్క ముక్కకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కలగలిసేలాగా కలుపుకుంటున్నాను. అయితే ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. అయితే ముందుగా బాండిలోకి మనం ఆయిల్ అయితే పోసుకున్నాము. ఇక్కడ నేను కుక్కర్ యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే తలకాయ కర్రీకి ఖచ్చితంగా మనకు ఇది కుక్కర్లో అయితేనే బాగా ఉడుకుతుందండి. అయితే ఒక్కొక్కరు ఒక్కో ప్రాసెస్లో చేస్తారు, కొంతమంది ఉడకబెట్టి చేస్తారు. మేమైతే ముందుగా చికెన్, మటన్కి ఇలాగనే మ్యారినేట్ చేసుకొని ఇలా పోపు వేసే మగ్గనిచ్చిన తర్వాత విజిల్ పెట్టుకుంటాను. ముందుగా ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చి, ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఆయిల్లో బగారా ఆకు, ఆనియన్స్, మిర్చి, స్పైసెస్ ఏమంటే లవంగాలు, 2 ఇలాచీలు, చిన్న స్టార్ పువ్వు, అది స్టార్ పువ్వు అంటే అనాస పువ్వు అండి, చిన్న వక్క వేయండి. ఎక్కువగా వేస్తే చేదు వస్తుంది తలకాయ కర్రీకి. అయితే మనకు చికెన్లో, మటన్లో వేసినట్టుగా ఎక్కువ స్పైసెస్ అయితే ఇందులో పట్టవు. ఎందుకు అంటే తలకాయ కర్రీ అరోమా అనేది పోతుంది. మనకి ఎక్కువగా వాడకండి, అన్నీ స్లైట్గా అట్లా కొంచెం బగారా పువ్వు, కొంచెం మార్వడి మెంతి ఇలా లైట్గానే వేసుకోవాలి.
ఎక్కువగా వాడడం వల్ల మనకి తలకాయ కూర టేస్ట్ అనేది మారిపోతుంది, చేదు కూడా వస్తుంది. అందుకోసమే అన్నీ నేను చెప్తున్నట్టుగా అన్ని కొన్ని అట్లా స్లైట్గా తీసుకోండి. అయితే ఇంతకుముందు నేను చెప్పిన స్పెషల్ మసాలా అని అన్నాను కదా, అది కూడా ఇక్కడ మనకు ఆయిల్లోనే వేసుకోవాలండి. ఎందుకు అంటే మనం ఆయిల్లో ఈ ఆనియన్స్ మిర్చి ఫ్రై అవుతున్నప్పుడే ఆ మసాలా అనేది వేస్తే మనకు మొత్తం గ్రేవీకి అంతా ఆ మసాలా అనేది పట్టుకుంటుంది. మనం అక్కడ స్పైస్ అక్కడ మనం కలుపుకునేటప్పుడు కాకుండా ఇలా పోపులో కూడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఎలా వేస్తామో అలాగే మన గరం మసాలాతో పాటు మనం చేసి పెట్టుకున్న స్పెషల్ మసాలా అని చెప్పాను కదా, ఆ మసాలాను అయితే ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. అయితే ఇక్కడ మనం ఇంకా పుదీనా కొత్తిమీర పోపులో వేసేసుకోవాలి. ఇక నేను పుదీనా చూపిస్తున్నాను కదా, ఇలా ఫ్రెష్ది మా చెట్టుదే అండి. అయితే మేము ఇది స్పెషల్ మా పెద్ద ఆడపడుచు వాళ్ళ ఊరికైతే వెళ్ళామండి. అక్కడ ఈ స్పెషల్ అనేది వాళ్ళందరి కోసం చేశాను. అయితే అందరికీ తలకాయ కర్రీ అంటే చాలా ఇష్టం అండి మా ఫ్యామిలీలో. దట్టు నేను చేసిన తలకాయ కర్రీ అంటే చాలా ఇష్టం. అందుకే అక్కడ చేసి అది మా ఛానల్లో పెట్టాలి అని అనుకున్నాను. ఇలా నేను చూపిస్తున్న విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కలగలిసేలాగా పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఎప్పుడు వెంటనే మనము చికెన్ ఆర్ మటన్ ఆర్ ఏదైనా నాన్ వెజ్ కర్రీ వెంటనే వేయకూడదు. ఎందుకంటే పచ్చివాసన వెళ్ళేంత వరకు దాన్ని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. మళ్ళీ పోపులో ఖచ్చితంగా పసుపు అనేది యూజ్ చేయాలి. ఇలా పసుపు వేసిన తర్వాత మళ్ళీ ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఫ్రై అయ్యేంత వరకు మళ్ళీ బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత తలకాయ ముక్కల్ని మొత్తం మనకు ఇందులో మగ్గనివ్వాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అన్నీ బాగా ఫ్రై అయ్యేంతతో 5 మినిట్స్లో ఫ్రై అయిపోతాయి. అంత గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత కొంచెం పోపులో ఉప్పు అయితే వేస్తున్నానండి. ఎందుకంటే పోపులో ఉప్పు ఖచ్చితంగా ఎందుకు వాడతా అంటే నేను వేసిన పోపు అంతా కొంచెం సాల్టీగా ఉండడానికి, అంత సప్పగా ఉండకుండా ప్రతి ఒక్క దానికి ఇప్పుడు ముక్కతో పాటు వీటికి కూడా ఉప్పు అనేది పట్టుకునే విధంగా కొంచెం పోపులో ఉప్పు వేస్తాం. అలాగే పోపులో ఉప్పు వేయడం వల్ల కూడా ఉడకడం అనేది తొందరగా ఉడుకుతుంది. ఇది కూడా ఒక టిప్ అండి. అయితే ఇలా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మనము తలకాయ ముక్కల్ని అయితే వేసుకొని బాగా కలుపుకోవాలండి. అయితే నేను చెప్పిన ప్రాసెస్ చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. ఇందులో పెద్ద ఏం కొత్త విధానం అయితే ఏమీ లేదు. కాకపోతే కొంతమంది ఏమో ఉడకబెట్టి చేస్తారు, కొంతమంది ఏమో ఇలా పోపేసిన దాన్ని మ్యారినేట్ చేసుకున్న దాన్ని మగ్గిన తర్వాత వాటర్ పోసుకుంటారండి. మన తెలంగాణలో అయితే ఈ విధంగా చేస్తారు. సో నేను ఈ ప్రాసెస్లోనే మేము ఎప్పుడు చేసుకునే ప్రాసెస్ మీకు చెప్తున్నాను. ఖచ్చితంగా నేను చెప్పిన స్పైసెస్, నేను చెప్పిన విధానాన్ని యాజ్ ఇట్ ఈజ్ అలానే చేసి చూడండి. తప్పకుండా మీ ఇంట్లో వాళ్ళు మీకు ఫిదా అయిపోయి ఖచ్చితంగా మార్కులు వేసేస్తారు. ఖచ్చితంగా మీరు నాకు బాగుందని చెప్తారు. అయితే దీనికి కొంచెం యాడెడ్ ఫ్లేవర్స్ అయితే వేసి మాత్రం దీన్ని చేయకండి. నేను చెప్పిన విధంగా యాజ్ ఇట్ ఈజ్ నేను ఏ విధంగా అయితే చెప్పానో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా కరెక్ట్గా చూసి టిప్స్ ఫాలో అవుతూ చేసేయండి. ఎందుకంటే నేనైతే తలకాయ కర్రీలో స్పెషలిస్ట్ అనే చెప్పుకుంటాను. మా వాళ్ళందరికీ నేను చేసిన తలకాయ కర్రీ అంటే అక్కడ చాలా అంటే చాలా ఇష్టం. ఇంకా మా ఇంటికి ఎవరైనా స్పెషల్ గెస్ట్ వచ్చినా ఇంకేదైనా ఫ్యామిలీ ఏదైనా ముందు తలకాయ కర్రీ అయితే ఉండాల్సిందే అండి మా ఇంట్లో. దట్టు నేను చేసిన కర్రీ అంటేనే చాలా ఇష్టం అందరికీ. ఇంకా మా పిల్లలకైతే చాలా ఇష్టం. అవునా పిల్లలు కూడా తింటారా అంటే మా పెద్ద పాపకైతే తలకాయ కర్రీ అంటే ఇంకా చాలా ఇష్టం. వీడియోలో ఖచ్చితంగా తను తిన్నది కూడా నేను చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఖచ్చితంగా మొత్తం అయితే చూడండి. అయితే ఈ విధంగా మనం తలకాయ కూరని మొత్తం కలుపుకున్న తర్వాత కుక్కర్ పైన నేను దేంట్లో అయితే కలుపుకున్నానో తలకాయ కర్రీ మిశ్రమాన్ని దాంట్లో కొన్ని వెసరు అనేది అయితే పోసానండి. ఎసరు పోయడం వల్ల కింద కర్రీ అనేది అడగంటకుండా ఉంటుంది. అందుకోసం మనం ఎసరు అనేది పోయాలి. వెంటనే కలిపేసుకొని వాటర్ అట్లా పోయవద్దు. మనం కుక్కర్ మీద కొంచెం ఎసరు పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ అయితే కూరని మగ్గనివ్వండి. కూరని మగ్గనిస్తే ఆ కూరలో ఉన్న ఆయిల్స్ అనేది మనకు బయటకు వస్తాయి. ఇలా ఇప్పుడు మనము వాటర్ పోసే ముందు మీరు చూడండి, కలుపుకున్నప్పుడు ఆయిల్ అనేది పేరుకొని ఉంటుంది. ముందు వాటర్ పోయక ముందే మనకు కూరకి ఆయిల్ అనేది పేరుకుపోతుంటుంది. వెంటనే పోయకుండా కూరను కలిపిన తర్వాత 10 నుంచి 15 నిమిషాలు మనం మగ్గనిస్తే కూరలో ఉన్న ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. అందుకోసమే మనం ఎసరు పెట్టి వదిలేయాలన్నాను. అయితే ఇప్పుడు మనం ఎసరు పోసేటప్పుడు ఆ ఎసరికి ఎంత కావాల్సినంత తగినంత వాటర్ పోసుకోండి. అయితే పాయా టైప్ చేయాలనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ పోసుకోండి. కొంచెం కర్రీ టైప్ కావాలి అనుకుంటే తక్కువ పోసుకోండి. మ్యాక్సిమం తలకాయ కాళ్ళు కర్రీ అంటే ఎక్కువగానే పోసుకోండి. ఎందుకంటే ఆ సూపే తలకాయ కర్రీకి ద స్పెషల్ అండి. అయితే నేనైతే ముక్క మునిగేంత వాటర్ అయితే పోసుకున్నాను. మరీ పాయా స్టైల్లో కన్సిస్టెన్సీ బాగా వాటర్ లాగా కాకుండా మనం అన్నం కలుపుకునే అంత ఉండాలి. అలాగే ఆ సూప్కి మనం వేసిన ప్రతి ఒక్క స్పైస్ యాడ్ అయి ఉంటుంది, చాలా చిక్కగా వస్తుంది. అందుకోసమే మనం ఎక్కువగానే వాటర్ పోసుకోండి. నేను తలకాయ కాళ్ళు కలిపి వండుతున్నాను. కాళ్ళు ఒకటి సపరేట్ కాకుండా తలకాయ కాళ్ళు అన్నీ కలిపి
వండుతున్నాను. ఇలా వాటర్ అనేది మనకు తగినంత చూసుకొని పోసుకోవాలి. నాకు ఇక్కడ తక్కువ అనిపించి ఇంకా నేను వాటర్ పోసుకున్నాను. ఇలా మనకు ముక్క కనిపించేంత కాకుండా కొంచెం ముక్క మునిగేంత వాటర్ అయితే పోసుకోండి. ఇలాగ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. మనకు ప్రతి ఒక్క ఫ్లేవర్, ప్రతి ఒక్క స్పైస్ అనేది దీనికి యాడ్ అవుతూ ఉంటుంది. అయితే ఇక్కడ నేను కొంచెం ఎవరెస్ట్ మీట్ మసాలా అయితే యూస్ చేస్తున్నానండి. కొంచెం తలకాయ కర్రీకి మసాలా ఘాటు మనకు అరోమా అనేది ఈ మసాలాస్తోనే వస్తుంది తలకాయ కర్రీకి. చూసారా ఇట్లా నేను వేసిన తర్వాత దాని కలర్ మారిపోయింది. అలాగే మనకు ఇట్లా మసులుతుంది కదా, మనం వెంటనే విజిల్ ఎప్పుడు పెట్టొద్దండి. వాటర్ పోసిన తర్వాత ఖచ్చితంగా సేమ్ ఎసరు పోసినప్పుడు ఎలా 15 to 20 minutes వెయిట్ చేయమన్నాను, ఇక్కడ కూడా వాటర్ పోసిన తర్వాత దాన్ని వితౌట్ ప్లేట్ ఒక 10 to 15 minutes కనీసం ఒక 15 నిమిషాలు అయితే ఇలా మసలనివ్వండి. మసిలిన తర్వాతనే మనం విజిల్ అయితే పెట్టుకోవాలండి. వెంటనే వాటర్ పోసినాక పెట్టుకుంటే మనకు ముక్క వేరు, మనకు సూప్ వేరులాగా అయిపోతుంది. ముక్క తింటే సప్పగా ఉంటుంది, సూప్ ఏమో తాగడానికి బాగుంటుంది. అంటే ప్రతి ఒక్క స్పైస్ అనేది ముక్కకు పట్టుకోదు. అందుకోసమే వాటర్ పోసిన తర్వాత ఖచ్చితంగా ప్లేట్ తీసి ఇలా అన్ని ముక్కలన్నిటికీ మనం వేసిన మసాలాలు ఆ సూప్ అన్నిటికీ పట్టుకునేలాగా విజిల్ పెట్టకుండా, స్టీమ్ లేకుండా వితౌట్ ప్లేట్ ఇట్లా వదిలేసేయండి. ఆ తర్వాత మసులుతున్నప్పుడు ఇలా విజిల్ నేను చూపిస్తున్న విధంగా పెట్టుకున్నాను. అయితే ఎందుకు విజిల్ కూడా ఇలా పెట్టుకోమంటుంది అంటే, అవునండి చిన్న చిన్న పొరపాట్లే చాలా పెద్దగా అయిపోతాయి. విజిల్ పెట్టుకోవడం కూడా పెద్ద విద్య. చాలా జాగ్రత్తగా చూసి పెట్టుకోండి. ఇలా అయితే విజిల్స్ ఎన్ని రావాలి అని అంటే మనం తెచ్చిన కూరని బట్టి ఉంటుందండి. మాంసం ముదిరింది అయితే ఒక 10 నుండి 12 విజిల్ వరకు ఉంచుకోండి. కొంచెం లేత మాంసం అయితే 9 విజిల్ అయితే పడుతుందండి. అయితే మేము తీసుకొచ్చింది కొంచెం నార్మల్ది 10 విజిల్లో అయిపోయిందండి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇలా నేను చేసిన తర్వాత ఇంకా అందరు వెయిటింగ్ అండి తినడానికి. ఫస్ట్ మా పాపకైతే పెట్టానండి. మా పాప ఎక్స్ప్రెషన్స్ చూడండి, తింటుంది. తన ఫేవరెట్ అండి తలకాయ కర్రీ వచ్చేసి. నాకు చిన్నప్పుడు అస్సలు అలవాటు లేదండి తలకాయ కర్రీ. నేను తన వయసులో ఉన్నప్పుడైతే అస్సలు తినలేదు. కానీ మా పాపకైతే అన్నీ అలవాటు చేశాను. అందులో తలకాయ కర్రీ అయితే వాళ్ళ డాడీ లాగానే తనకు కూడా చాలా ఫేవరెట్. చూడండి ముక్కల్ని ఎంత ఆస్వాదిస్తూ తింటుందో. నేను అడుగుతున్నాను ఎలా ఉంది అని అడగగానే వెంటనే చూపిస్తుంది. అయితే వీడియోలో తింటున్నప్పుడు వీడియో తీయక మమ్మీ, నేను తినాలి, నేను కడుపు నిండా తినాలి, కొంచెం నా వదిలేస్తే నా పని నేను చేసుకుంటాను, ఓకే బాగుందని చెప్పాను. కానీ నన్ను వదిలేస్తే నన్ను కనీసం ప్రశాంతంగా అయినా తింటా మమ్మీ అంటుంది. అయితే చూడండి వీడియోలో తన ఎక్స్ప్రెషన్స్ కొంచెం మారిపోతూ ఉంటాయి. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే ఖచ్చితంగా తెలుసుకుంటారు. అందుకే నేను వీడియోని కట్ చేయకుండా పూర్తి వీడియో క్లిప్ అనేది అయితే యాడ్ చేశానండి. నేను అడిగాను అది బాగా ఉడికిందా, బాగుందా మమ్మీ అని అడుగుతుంటే తను నాకు చూపిస్తూ తింటుందండి. చూడండి తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్, తన విధానాన్ని తను ఎలా ఆస్వాదిస్తుందో కర్రీని చూడండి. ఇంకా తన కోపం వస్తుంది. అడుగుతున్నాను మళ్ళీ ఒకటికి 2 సార్లు బాగుందా, నచ్చిందా, ఓకేనా, బాగా చేశానా అని అంటుంటే ఓకే మమ్మీ బాగుంది చేశాను. ఫస్ట్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ సెకండ్ టైం ఇవ్వట్లేదు. ఎందుకంటే ఇంక వెళ్ళు మమ్మీ, చాలు మమ్మీ, ఇంకెంతసేపు తీస్తావు వీడియో, నన్ను తిననివ్వు మమ్మీ, కొంచెం ప్రశాంతంగా తిననివ్వు మమ్మీ అంటుంది. సో నేనైతే వీడియో ఆపకుండా తీసుకుంటున్నాను. తను తింటుంటే తన హ్యాపీనెస్ నా హ్యాపీనెస్ అండి. అది చూడండి ఎలా ఉంటుందో. తినేక మమ్మీ నన్ను వదిలేసే మమ్మీ అంటుంది. సో నేనైతే వీడియో ఆపకుండా తీస్తున్నాను. ప్రతి ఒక్కటి వీడియో క్లిప్ ఎందుకు డిలీట్ చేయకుండా నేను యాడ్ చేశానంటే చూడండి తన ఎక్స్ప్రెషన్స్ కూడా చూస్తారని, హ్యాపీ అవుతారని అయితే పెట్టానండి. అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రతి ఒక్క స్పైస్ కరెక్ట్గా యాడ్ చేసుకుని నేను చెప్పినట్టుగా యాజ్ ఇట్ ఈస్ చేసేయండి. తప్పకుండా తలకాయ కర్రీకి మీ ఇంట్లో వాళ్ళు మీకు ఖచ్చితంగా ఫిదా అవుతారు. మీరు ఈ విధంగానే తలకాయ కర్రీని చేస్తారా, ఇంకా వేరే ప్రాసెస్లో చేస్తారా, ఖచ్చితంగా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినైతే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్మార్ట్ ఫ్యామిలీ వ్లాగ్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి కమెంట్ సెక్షన్లో మీరు ఎలాగా చేస్తారో ఖచ్చితంగా ఒక కమెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ గైజ్.